ఏయ్ పని అయిపోయింది డుండుం. సుమారు ఒక నెల నుంచి మా బాబా మాకైతే ఒక పని చెప్తున్నాడు ఫ్రెండ్స్. సో మేమైతే ఆ పని చేయడం లేదు. నిన్నైతే మాకు చాలా పద్ధతిగా చెప్పాడనమాట ఆ పని చేయమని చెప్పి. సో అందుకని నేను మా బంగాళోడు ఈరోజు ఆ వర్క్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాం. ఆ వర్క్ ఏంటి, మాకెందుకు అన్ని రోజుల నుంచి చెప్తున్నాడు, ఆ వర్క్ చేయకంటే మా బాబాకి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది కొత్త వాళ్ళ వరకు వెళ్ళి వాళ్ళకు సజెషన్ అవుతుంది అనమాట. నాకు కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా బాబా వాళ్ళ పెద్ద కొడుకు ఇల్లు అనమాట. ఇందులో అయితే ఇంకా వర్క్ జరుగుతుంది, అంటే వర్క్ ఆపేశారనమాట. ఇలా కట్టి గోడలు కట్టేసి ప్లాస్టింగ్ వర్క్ చేసి వదిలేశారనమాట. అదైతే మేము వాళ్ళు రెగ్యులర్గా ఉండే ఇల్లు. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీకు స్టార్టింగ్లో ఈ సామాన్లు అన్నీ కదా ఉన్నాయి కదా, ఈ మూటలు, ఈ కబోర్డ్స్ అంతా ఇలా చిత్తు కాగితాలు, చెత్త ఇవంతా క్లీన్ చేసేసి మేము చెట్లు ఉండే తాన అక్కడ కోళ్ళది ఇల్లు అయితే ఉంది. సో ఆ రెండు ఇళ్ళని ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట. సో ఇప్పుడైతే వర్క్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది క్లీన్ చేసేసి మళ్ళీ అక్కడికి వెళ్తాం అనమాట. ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తాను. వీడియోని అయితే మీరు కంటిన్యూగా చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా కోళ్ళ ఇల్లు అనమాట. ఇదొక ఇల్లు అండ్ అదొక ఇల్లు. ఈ రెండిళ్ళు కూడా మా బంగాళీ వాడే తయారు చేశాడు. సో ఈ రెండిళ్ళు ఏమంటే నేను ఇక్కడికి వచ్చి ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. నేను రాకముందే 2 ఇయర్స్ ముందు ఇక్కడ పెట్టారంట. సో టోటల్గా 3 ఇయర్స్ నుంచి మా బాబాకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు అతను కానీ నేను కానీ కొద్దిగా మాకు డే టైంలో ఫ్రీ టైం దొరుకుతుందనమాట. సో మేము ఖాళీగా కూర్చుంటున్నామని చెప్పి ఈ పని అయితే చెప్పాడు. ఇప్పుడు మేమైతే దీన్ని రిమూవ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్, చాలా వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. ఇది చూడండి, ఇలా కమ్మీలు, ప్లైవుడ్స్, రేకులు అన్నీ వేసి పెట్టారనమాట దీంట్లో. అందుకని బరువు ఎక్కువ ఉందని చెప్పి ఇది ఇక్కడే వదిలేసి మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ని పిలుచుకొని వచ్చి రేపో లేదా మన్నాడు ఎప్పుడన్నా తీస్తాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తామన్నమాట. సో ఇది తీసేసిన తర్వాత ఇక్కడ కింద అంతా చెత్త ఉంది. సో ఈ చెత్త కూడా క్లీన్ చేయాలి. ఇన్ని రోజులు ఇక్కడ కోళ్ళు ఉండి మీరు ఇక్కడ కింద గమనించారంటే దీనికంతా వేస్టేజ్ ఉంది కదా, ఈ కోళ్ళ నుంచి వచ్చే వేస్టేజ్, ఈ కోళ్ళలో నుంచి వచ్చే వేస్టేజ్ అంతా మేము ఒకటి ఈ పాదులో కానీ లేదంటే ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది కదా, ఈ నిమ్మ చెట్టు పాదులో వేసేవాళ్ళము. సో ఆ చెట్లు కూడా ఎరువులాగా ఉండేది. ఇప్పుడు మా సార్ అయితే ఇది క్లీన్ చేయమంటున్నాడు కాబట్టి ఇది తీసుకెళ్ళి అక్కడ పెడితే ఈ కోళ్ళ నుంచి వచ్చే వేస్టేజ్ మేము అక్కడి నుంచి క్లీన్ చేసుకొని వచ్చి ఇక్కడికి వెళ్ళి సో మాకు పని పెరుగుతుంది కదా అందుకని. అండ్ ఆల్సో ఇక్కడ మాకు ఇంకో బెనిఫిట్ ఏమంటే మీకు కనిపిస్తాయో లేదో, అక్కడ ఎగ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ అక్కడ. సో ఇలా అయితే దీంట్లో ఉన్న కోళ్ళు 2-3 కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు బయట తిరుగుతున్నాయి, చూపించలేను. సో ఇలా మాకు డైలీ అయితే ఎగ్స్ వస్తాయి, ఫ్రెష్ ఎగ్స్. అవి మేమే ఉడకబెట్టుకొని లేదంటే ఆమ్లెట్ వేసుకొని తినేస్తాము. సో ఈ 2 హౌస్లు చేసింది మా బంగాళీ వాడు అయితే కష్టపడి చేసినాడు. ఇప్పుడైతే వీటిని రిమూవ్ చేసేస్తున్నాం మేము. ఏయ్ పని అయిపోయింది డుండుం టెడాం డుండుం టెడాం టడాం. నేనైతే తీసుకొచ్చి పెట్టేసాము. మధ్యలో నేను వేసిన డ్యాన్స్ చూసి ఎవరు తిట్టకండి ప్లీజ్. ఏదో ట్రై చేశాను మిమ్మల్ని నవ్వించడానికి. సో దీంతటితో అయితే మా పని అయితే అయిపోయింది. ఇంకొకటి ఉన్నది కదా, దాన్ని అయితే మేము ఇంకో రోజు ఎప్పుడన్నా తీసుకొస్తాము. మేమైతే మా బాబా చేసిన పని చేసేసాము. సో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, మా బాబా చాలా మర్యాదగా చెప్పాడని. ఏం చెప్పాడంటే, మీకు నెల రోజుల నుంచి వర్క్ చేయమని చెప్తున్నా, మీరు చేయలేదు, రేపు ఒక్కరోజు టైం ఇస్తాడా, ఒక్కరోజులో చేయకంటే కన్నా సేమ్ పుష్పాల డైలాగు, గంగమ్మ తల్లి జాతరలో ఏట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతా అని చాలా మర్యాదగా సెన్సిటివ్గా చెప్పాడనమాట. సో అందుకని నేను మా బంగాళీ రోజు కలుసుకొని మీ పని చేసేసాం. ఈ పని మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.